హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ న్యూ. ఫ్రెండ్స్, నిన్న మనం డిస్కస్ చేసాం కదా 5 మెథడ్స్లో మనం ఆన్లైన్లో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అని, అది కూడా జెన్యున్ మెథడ్లో ఎర్న్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఓకే, దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి మనం లక్షలను అయితే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అది మన స్కిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేను దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, మరి ఎన్ని టైప్స్ ఆఫ్ మనీ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటాయి, మరి ఒకవేళ ఆ ప్రోడక్ట్స్ని మనం ఏ విధంగా ప్రమోట్ చేయాలి, మరి ఎక్కడ ప్రమోట్ చేయాలి అనేది నేను ఇక్కడ క్లియర్ అనేది చెప్తాను. ఓకే, సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజెంట్స్ ఉంటారు కదా, లైక్ నథింగ్ బట్ మన ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు కదా. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఏ విధంగానైతే కంపెనీకి సంబంధించిన అంటే ఇన్సూరెన్స్ ఏ విధంగా వాళ్ళు చేపించిన తర్వాత వాళ్ళకి సర్టెన్ ఆఫ్ వాళ్ళకి కమిషన్ వస్తుంది అనమాట. ఆ కమిషన్ మనకు కూడా ఇక్కడ మనం ప్రమోట్ చేసినందుకు మనకు కూడా ఒక కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా ఉన్నాయి, చాలా కంపెనీస్ లైక్ మనకి షాపింగ్స్ కానీ, అంటే షాపింగ్ సంబంధించిన ఈ కామర్స్ కానీ, లేదంటే వెబ్ హోస్టింగ్ ఉంటుంది కదా, వెబ్సైట్కి సంబంధించినవి అవి కానీ, లేదంటే ట్రావెల్కి సంబంధించినవి కానీ, లేదంటే ఫినాన్స్కి సంబంధించినవి కానీ, లేదంటే హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్ ఉంటాయి కదా అవి కానీ, ప్రతి ఒక్క ప్రోడక్ట్స్కి మనకి అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, దాంట్లో జాయిన్ అయ్యి మనం వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేది మనం ప్రమోట్ చేయాలి. మరి ఆ ప్రోడక్ట్స్ అనేది ఏ విధంగా ప్రమోట్ చేయాలి, మరి ప్రమోట్ చేయాలంటే మనకి అకౌంట్ అనేది కావాలి. అకౌంట్ కావాలంటే మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని నేను చెప్తాను మీకు. ఓకే, మనకి ఇప్పుడు మనం షాపింగ్ చేస్తాం కదా, చాలా మటుకి మనం అమెజాన్ కానీ లేదంటే ఫ్లిప్కార్ట్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, మనకి అమెజాన్ నుంచి బెస్ట్ కమిషన్ అయితే మనం ఎర్న్ చేయొచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా. మరి అమెజాన్లో మరి అకౌంట్ క్రియేట్ చేసుకొని అమెజాన్ ప్రోడక్ట్స్ మరి ఏ విధంగా మనం ప్రమోట్ చేయొచ్చు అన్నది నేను ఇక్కడ క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. మరి అమెజాన్ యొక్క ప్రోడక్ట్స్ని మనం ఎక్కడెక్కడ మనం ప్రమోట్ చేయొచ్చు, మరి వెబ్సైట్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియా కావచ్చు, లేదంటే వేరే ఇతర ప్లాట్ఫామ్స్ కావచ్చు, మనం ఈజీగానైతే ప్రమోట్ చేయొచ్చు. ఓకే, వాటికి సంబంధించిన అంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్కి సంబంధించిన మనకి ఒక చార్ట్ అయితే ఉంటుంది. దేనికి ఎంత కమిషన్ వస్తుంది అనేది, హై కమిషన్ ఎంత ఉంటుంది, లో కమిషన్ ఎంత ఉంటుంది, దేనికి ఎంత కమిషన్ ఉంటుంది అనేది, అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లో అమెజాన్ అఫిలియేట్ అని టైప్ చేయండి. అమెజాన్ అఫిలియేట్ లాగిన్ అని టైప్ చేయండి. లాగిన్ టైప్ చేస్తే మనకి అమెజాన్కి సంబంధించిన మనకి ఇక్కడ లింక్ అయితే కనిపిస్తుంది కదా. ఓకే, ఇది ఇండియాకి సంబంధించినది. ఓకే, మనం వరల్డ్ లెవెల్లో కూడా మన ప్రోడక్ట్స్ అనేది అమెజాన్ ప్రోడక్ట్స్ అనేది మనం సేల్ చేయొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే, మీకు ఇంతకుముందే అకౌంట్ ఉన్నట్టయితే మీరు దాన్ని యూజ్ చేసి మీరు లాగిన్ కావచ్చు. మీరు ఇంతకుముందు బేసిక్ అకౌంట్ ఉంటుంది కదా అమెజాన్కి సంబంధించిన, మీరు అంటే ఏదైనా ఆర్డర్స్ ఇస్తారు కదా అమెజాన్లో పర్చేజ్ చేస్తుంటారు కదా. ఓకే, ఆ అకౌంట్కి సంబంధించిన మీరు ఆ డీటెయిల్స్ని మనం దీంట్లో ఇచ్చి మనం అకౌంట్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకే, మనకి ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇది అమెజాన్ అఫిలియేట్. అమెజాన్ మనకి ఇండియాకి సంబంధించినది. ఇండియాకి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే మనం దీంట్లో ప్రమోట్ చేయడానికి ఉంటుంది. ఓకే, ఇక్కడ కింద కనిపిస్తుంది కదా amazon.com, ఇది ఇంటర్నేషనల్ వైడ్ అనమాట. ఓకే, యూఎస్ని టార్గెట్ చేస్తూ మనం దీని నుంచి అయితే మనం ప్రోడక్ట్స్ అయితే మనం ప్రమోట్ చేయొచ్చు. మరి దీంట్లో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈజీగా చూపిస్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే, అమెజాన్ అఫిలియేట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి అకౌంట్ ఉన్నట్టయితే మనం ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తాము. లేదంటే ఇక్కడ సైన్ అప్ కనిపిస్తుంది కదా, ఈ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నంబర్ అదేవిధంగా పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ దీంట్లో అమెజాన్లో మనకి అకౌంట్ అనేది లేదు, అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ అనేది లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఓకే, పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఓకే, ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వెరిఫై ఓటీపీ అని ఉంది కదా, మన ఈమెయిల్ ఐడికి అయితే మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఓకే, ఆ ఓటీపీ జీమెయిల్కి అయితే వచ్చింది. ఇక్కడ చూపిస్తుంది కదా, జీమెయిల్కి
ఈ జీమెయిల్కి అయితే ఓటీపీ అనేది రావడం జరిగింది. ఓకే, జీమెయిల్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఉంది కదా వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, ఇది మన దీంట్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసి మన ప్రోడక్ట్స్ని అయితే మనం ప్రమోట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా వస్తుంది డాష్బోర్డ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మనకి అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, అకౌంట్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేయీ నేమ్. ఓకే, ఫస్ట్ పేయీ నేమ్ అంటే ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో ఏదైతే నేమ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అదే ఇవ్వాలి. అది ఇస్తే మాత్రమే మనకి పేమెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, నేను పేయీ నేమ్ అయితే ఇస్తున్నాను. ఓకే, దీంట్లో అడ్రస్ టైప్ చేయండి. కంప్లీట్గా అడ్రస్ అయితే టైప్ చేయండి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను అడ్రస్ టైప్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. ఓకే, ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హూ ఈజ్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అని ఉంది కదా, ద పేయీ లిస్టెడ్ అబోవ్. ఓకే, ఏదైతే మనం పైన డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఓకే అదే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పసెస్ ఆర్ యూ ఏ యూఎస్ పర్సన్ అని ఉంది కదా, దీనిపైన నో పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మీరు యూఎస్కి సంబంధించిన పర్సన్ కాదు కాబట్టి నో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అడ్రస్ అనేది కంప్లీట్గా ఇచ్చాను. ఓకే, ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగానైతే అడుగుతుంది. ఓకే, వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ లిస్ట్. ఓకేలా మీకు అంటే మీరు ఏ విధంగా ప్రమోట్ చేస్తారనేది మీకు అడుగుతుంది. ఇక్కడ మీరు వెబ్సైట్ ద్వారా చేస్తారా లేదంటే మొబైల్ యాప్ మీకు ఏదన్నా ఉందా అనేది మీకు అడుగుతుంది ఇక్కడ. ఓకే, మీకు ఒకవేళ మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వండి, లేదంటే మొబైల్ యాప్ ఏదైనా ఉంటే మొబైల్ యాప్ ఇవ్వండి, లేదంటే ఏం లేకపోతే మనకి మన యూట్యూబ్ ఉంటుంది కదా, యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చి మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఓకే, నేనైతే వెబ్సైట్ ఇస్తున్నాను. ఓకే, నేనైతే వెబ్సైట్ లింక్ అయితే ఇస్తున్నాను. వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చి యాడ్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్కి తీసుకెళ్తుంది. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ప్రొఫైల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి. ఓకే, మనకి ఇప్పుడు యూజర్ నేమ్ ఏ విధంగా మనం దేనికైనా పెట్టుకుంటామో అది సేమ్ అదే విధంగా ఇక్కడ మనం మన అసోసియేట్ ఐడి అయితే ఇవ్వాలి. నేను నా నేమ్ అయితే ఇస్తున్నాను. ఓకే, నా నేమ్ ఇస్తున్నాను. ఓకే, వాట్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్ యాప్స్ అబౌట్ అని ఉంది కదా. ఓకే, ఇది ఏంటంటే మీ మొబైల్ యాప్ కానీ లేదంటే మీ వెబ్సైట్ కానీ దేని గురించి అంటే పర్టికులర్ దేని గురించి మీరు ఆ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అడుగుతుంది ఇక్కడ. ఓకే, ఆ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకే, నేనైతే ఆ వెబ్సైట్ గురించి అయితే మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. మై వెబ్సైట్ ఈజ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ లైక్ blogging, affiliate marketing, ఎట్సెట్రా. ఓకే, మీకు నచ్చినట్టుగా అంటే మీ వెబ్సైట్ ఏది దేని గురించి అనేది మీరు క్లియర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి వాట్ టైప్ ఆర్ యువర్ వెబ్సైట్స్ ఆర్ మొబైల్స్ యాప్స్. ఓకే, ఇక్కడ మీరు బ్లాగ్ అయితే మెన్షన్ చేయండి. బ్లాగ్ ఉంటే బ్లాగ్ మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ వెబ్సైట్ రన్ చేస్తున్నట్టయితే బ్లాగ్ అయితే మెన్షన్ చేయండి. లేదంటే కంటెంట్ మీరు ఏదైనా కంటెంట్ వెబ్సైట్ అయితే కంటెంట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. లేదంటే సోషల్ మీడియా పేజ్ ఉంటుంది కదా మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఆ విధంగా. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, నేనైతే బ్లాగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్. ఓకే, మీరు అంటే ఈ అమెజాన్ అఫిలియేట్ గురించి మీరు ఎక్కడ అంటే ఎలా విన్నారని అడుగుతుంది ఇక్కడ. ఫ్రమ్ ద అమెజాన్ .in సైట్ నుంచా లేదంటే ఆన్లైన్ సెర్చ్ నుంచా లేదంటే వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా చెప్తే ఈ దీని గురించి తెలిసిందా లేదంటే ఆన్లైన్లో సెర్చ్ చేస్తే తెలిసిందా మీకు అని ఈ విధంగానైతే అడుగుతున్నారు. ఓకే, నేనైతే ఆన్లైన్ సెర్చ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది.
ఓకే, క్యాప్షన్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే ఫినిష్ పైన క్లిక్ చేయండి. ఫినిష్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అమెజాన్ అసోసియేట్ ఐడి అయితే మనకి క్రియేట్ ఓకే మనకి యూనిక్ అసోసియేట్ ఐడి అయితే మనకి క్రియేట్ అయిపోయింది. మరి ఈ యూనిక్ అసోసియేట్ ఐడి మనకి యూజ్ చేస్తూ మన ప్రోడక్ట్స్ని అనేది ఏ విధంగా ప్రమోట్ చేయాలనేది నేను మీకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. మనకి ఒక ఐడి అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, మనం ఏం చేస్తామంటే ఎంటర్ యువర్ పేమెంట్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనం ఏం చేస్తామంటే మనకి పేమెంట్ అనేది కావాలి కదా, మన అకౌంట్కి పేమెంట్ అనేది పడాలంటే మనం పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇవ్వాలనేది మనం ఓకే నెక్స్ట్ స్టెప్లో అయితే చూస్తాము. ఓకే, లేటర్ పైన క్లిక్ చేయండి. తర్వాత కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగానైతే మనకి డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పేమెంట్ ప్రూఫ్ ఇంతకుముందు చూపించాను కదా, యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగానైతే ఉంటుంది. ఓకే, మనకి డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి హోమ్, ప్రోడక్ట్ లింకింగ్ అండ్ ప్రమోషన్స్, టూల్స్ అండ్ రిపోర్ట్స్ అండ్ హెల్ప్. ఓకే, మనకి ఈ విధంగా ఉంటుంది. మనకి అంటే ఎర్నింగ్ ఓవర్ వ్యూ ఇక్కడ చూపిస్తుంది. అంటే మనం ఏమేమి ప్రోడక్ట్స్ మనం అంటే ప్రమోట్ చేసాము, మనకి ఎంత ఎర్నింగ్ వచ్చింది, ఈరోజు ఎంతమంది క్లిక్ చేశారు, ఎంత ఫీ వచ్చింది, ఎంత బౌంటీస్ వచ్చినాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. అదేవిధంగా సమ్మరీ ఫర్ దిస్ మంత్. ఓకే, ఈ మంత్లో మనం ఎంత ఎర్న్ చేసాం, ఓకే ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, మనకి ఇక్కడ ఈజీగా అన్నీ చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, పేమెంట్ కూడా మనకి ఎవ్రీ మంత్ మనకి రిలీజ్ అవుతుంది. దీంట్లో ప్రాబ్లమే ఉండదు, ఇది 100% జెన్యూన్. ఓకే, మరి ఈ విధంగానైతే అకౌంట్ అయితే క్రియేట్ చేసాం కదా. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రోడక్ట్స్ అనేది ఏ విధంగా ప్రమోట్ చేయాలి అనేది మనం క్లియర్ అయితే చూద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.